తెంపుతా, తెంపుతా అని వదిలేసిన గంగవాయల కూర ముదిరిపోయి పూత పూసింది. లాస్ట్ వీడియోలో చూపించిన గదా! అదైతే మస్త్ అంటే మస్తు కాయలు కాసి సీడ్స్ అయితే వచ్చినాయి. ఈరోజైతే మొత్తం చెట్లను తీసేసినా ఇగ. సీడ్స్ బాగా వచ్చినాయి గదా! వీటినైతే ఇగ వేరే ఏదైనా కుండీలల్లో ఏస్తే ఫ్రెష్‌గా గంగవాయల కూర వస్తదని జెప్పేసి ఇగ చెట్లను మొత్తం తీసేసిన. మస్తు సీడ్స్ వచ్చినాయి. ఇక కాయలు గూడా ఉన్నాయి. ఆ కాయలను గూడా తెంపిన. అవి గూడా ఎండితే సీడ్స్ అయితాయి. ఇవి గాలికి ఉట్టిగానే ఎగిరిపోయి చుట్టూ పడ్డాయి. వాటిని గూడా ఎత్తాలిగ. ఇదైతే బచ్చల కూర. బచ్చల కూర మస్తు సార్లు హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఇట్లా పూత పూసి కాయలైతే కాసింది. ఇవి గూడా సీడ్స్ రెడీ అయినాయి. కొంచెం ఎండినాయనుకో మనకు బచ్చల కూర సీడ్స్ గూడా వస్తాయి. సో, ఇవైతే చాలా చెట్టు నిండా సీడ్స్ ఉన్నాయి. ఇంకా అంటే తెంపలేమనమాట. అట్లా ఉన్నాయన్నమాట. ఎండిన తర్వాత అయితే ఈజీగా అయిపోతది. అందుకని జెప్పేసి వీటినైతే ఎండకైతే పెడుతున్నా. ఇట్లా తుంచి చూస్తే లోపలైతే సీడ్ వస్తుంది. కాకపోతే ఎండిన తర్వాత ఈ లేయర్ అంతా గూడా దానికే అతుక్కపోయి ఉంటుంది. ఇంకా కుండీ దగ్గర గూడా మస్తు సీడ్స్ పడ్డాయి. వీటిని గూడా ఎత్తి ఏదైనా కుండీలనైతే పోయాలే. ఇవి ఏదైనా కుండీలో వేసేటప్పుడు మళ్ళీ వీడియో పెడతా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.